హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని భగవంతుని వేడుకుందామా? అలాగే ఇంక ఈరోజు సండే కదా. సండే అంటే ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక స్పెషల్ ఉండనే ఉంటుంది కదా. ఇంకా మేమేం స్పెషల్ చేసాము చెప్పాలంటే, మా ఇంట్లో రొయ్యలండి. రొయ్యలు పులుసు చేశాను. మా అమ్మాయికి రొయ్యలు అంటే చాలా ఇష్టం. అందుకనేసి తనకు నచ్చినట్లుగా రొయ్యలు పులుసు చేసి, అవి కొంచెం పులుసులో ఉడికిన తర్వాత వాటిని తీసేసి అలాగే ఫ్రై చేస్తాను. అది చాలా బాగుంటుంది. పుల్లంగా అంటే పులుసులో బాగా ఉడికి ఉంటుంది కదా, ఆ పులుపు అంతా కలిపి కారంగా చాలా బాగుంటుంది. అలా తనకి చాలా ఇష్టము. సరే, ఇంకా తను ఎలాగో ఇంక ఊరు వెళ్ళిపోతుంది కదా, తనకు నచ్చినవన్నీ చేసి పెడుతున్నాము. ఇంకా అవన్నీ రొయ్యలు పులుసు వేపుడు అంతా అయిపోయింది. సరే, ఇంకా ఈరోజు సండే రోజు ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంట్లో పెద్ద పనే కదా. కానీ పని ఎక్కువైనా కూడా మనము మన పిల్లలకి చేసి ఇష్టంగా పెడితే అదే ఎంత పని ఉన్నా కూడా మనకు అది కష్టంగా అనిపించదు. అంటే మన పిల్లల కోసం ఇష్టపడి చేస్తాం కాబట్టి ఏ కష్టం అనిపించదు. అందరికీ అంతే కదా. అలాగే ఈరోజు నేను ఏం చేశాను, సండే రోజు నేను ఇలా మొత్తం పని చేశాను అనేది ఒక వ్లాగ్ లాగా పెడుతున్నానండి. ఇంట్రెస్ట్గా చూడండి, బాగుంటుంది. అంటే బాగుంటుందంటే ప్రతి ఇంట్లో ఉండేదే, కాకపోతే వ్లాగ్ లాగా చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను. ఇంతకీ మీ ఇంట్లో స్పెషల్గా ఏం చేశారు సండే కామెంట్లో చెప్తారు కదా. సరే, ఈరోజు అయితే వీడియో ఇది. కూరలన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి, చాలా బాగుండింది. సరే, మీరు చేసిన వంటలు ఏందో, మీ స్పెషల్స్ ఏందో కూడా నాకు చెప్పండి. సరే, ఇంతటితో ఈ వీడియో ముగిస్తానండి. మళ్ళీ వస్తాను, మళ్ళీ కలుద్దాము. అంతవరకు ఉంటాను. బాయ్. ధన్యవాదాలండి అందరికీ.